హాయ్ విని. ఒక ఇద్దరు సన్యాసులు ఒక ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్తుండగా ఒక చిన్న నది వచ్చింది. ఆ నదిలో నీళ్ళేంటి మోకాళ్ళ వరకే నీళ్ళు. సో నది దాటుకుంటూ అందరూ వెళ్ళాలి. సో ఈ సన్యాసులు ఇక్కడ వచ్చినప్పుడు ఏంటి, ఒక స్త్రీని చూశారు. ఆమె ఈ నది దాటడానికి ఇబ్బంది పడుతున్నారు. బికాస్ బట్టలు తడిచిపోతాయి కదా అని చెప్పి ఇబ్బంది పడుతూ అక్కడ ఆలోచిస్తూ నించుండగా ఒక సన్యాసి ఏం చేశారంటే ఆమెని ఎత్తుకొని నది దాటిస్తాడు. నడుచుకుంటూ దాటిస్తాడు. దాటించిన తర్వాత ఆమెను అక్కడ దింపేసి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత స్త్రీని తాకిన సన్యాసి కాకుండా ఇంకో సన్యాసి ఉన్నాడు కదా, ఆ సన్యాసి అడుగుతాడు, స్వామి మన స్త్రీలు తాకూడదు కదా, మరి మీరేంటి ఎత్తుకొని ఆ స్త్రీని తీసుకొచ్చారు అని చెప్పి అడుగుతాడు. అప్పుడు ఈ సన్యాసి చెప్తారు, నేను ఆ స్త్రీని అక్కడే దింపేశాను, నువ్వు ఇంకా మోస్తున్నావు అని అడిగాడు. మీకు అర్థమైంది కదండి కథలో నీతి ఏంటో. మన జీవితంలో కూడా మనం కూడా ఇంతేనండి. ఎప్పుడు అయిపోయింది, అవసరం లేనిది అన్నీ మనం గుర్తు తెచ్చుకొని మరీ మోస్తూ ఉంటాం. దీనివల్ల మన జీవితంలో అభివృద్ధి ఉండదు, మనశ్శాంతి ఉండదు. ఇది ఇండివిజువల్గా. సమాజంలో కొంతమంది ఇలాంటి తప్పులే చేస్తూ ఉంటారు కూడా. ఇప్పుడు మనకి జరిగిన ఒక చేదు అనుభవం ఏదో ఒకటి పట్టుకొని ఏంటంటే వాళ్ళు దాన్ని మోస్తూ ఉంటారు. అవసరం ఉన్నప్పుడు లేకపోతే అవసరం లేనప్పుడు దాన్ని 10 మందితో చెప్పడమో లేకపోతే ప్రస్తావించడమో తీసుకొస్తూ ఉంటారు. దీనివల్ల ఏంటంటే వాళ్ళు ఇంకా బరువు మోస్తూ ఉంటారు, మనం ఆ బరువుని దింపిస్తున్నా సరే. సో ఇదేంటి సమాజం, ఇది లోకం పోకడ. హ్యాపీ లివింగ్.